ఆమె 4 తారీఖు 5 తారీఖు 6 తారీఖు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా బువ్వ బుగ్గి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను ఎంతవరకైనా పురేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలనేది ఆమె జాగృతి నుంచి చేస్తుందట్నా బీఆర్ఎస్ నుంచి చేస్తుందా? జాగృతి నుంచి చేస్తుంది అన్నప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసి జాగృతి కాండ వేసుకొని వచ్చి బీసీల పక్షాన కొట్లాడాలా? అంతే కదా అంతే కదా తాత. ఇది నువ్వు మళ్ళీ ఏంది ప్రజల సింపతి పొందాలి, మహిళలను మళ్ళీ ఏదో చేయాలి, వాళ్ళని మభ్య పెట్టాలి. టీఆర్ జైలుకు వయసు వచ్చిన తర్వాత ఆమెకు ఎట్లయిపోయిందంటే మరి వ్యూహ రచన మొత్తం అక్కడనే ఉండి రచించిందేమో. ఎందుకంటే తెలంగాణ ఇంకేం లేదు కదా, సెంటిమెంట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో గవర్నర్ గిట్టనే నానబెట్టిందట. నానబెడితే ప్రభుత్వం కోర్టు మెట్లెక్కి దానికి తీర్పు పొందిందట. మరి మీరు కూడా గట్ల ఏమన్నా ఉపాయం మరి చేయరాదు? చెయ్యమంటుందా కవితమ్మ? ఇప్పుడు మేమేమంటున్నాం, కవితమ్మ చెప్తానో ఈమె చెప్తానో మేము బీసీ నినాదం గురించి మాట్లాడలేదు. మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగానే బీసీ మనకెక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీసీ కులగణన జరగాలని, దేశం అంతా జరగాలని కోరుకుంటున్నాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని, బీజేపీ ఏమో దీన్ని అడ్డం పెట్టుకొని 30% ముస్లింలకు ఇస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే 30% ముస్లింలకు ఇస్తే 3% ఇచ్చినా 30% ఇచ్చినా దేశంలో అంతర్భాగం ముస్లిమ్స్ కాదా? అంటే ముస్లిమ్స్ అనేది మనుషులు కారా? వాళ్ళని బతకనియరా? అంటే మీరు ఓటు బ్యాంకు కోసం ముస్లింలను వాడుకుంటారు తప్ప మనిషిలాగా ఎప్పుడు కూడా చూడట్లేదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి చీప్ పాలిటిక్స్ ఏమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తుంది. తెలంగాణ ప్రజలారా మీరు అందరు గమనించండి, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. బీసీలందరూ కూడా ఇప్పుడు ఈ 2 రోజులలో కూడా తెలుస్తుంది, జంతర్ మంతర్ దగ్గర కూడా ఆర్ట్ఫుల్గా వేస్తున్నాం మేము. మేము కవితమ్మ ఏదో ఆమె సెంటిమెంట్ కోసం కవితమ్మ